4 తెల్ల లారీలు 6 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు 6 ఎర్ర లారీలు అబ్బో. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. సో ఇవాళ డే 15 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో మార్నింగ్ వెళ్ళగానే జిమ్కి వెళ్ళి వచ్చేసాను అనమాట. జిమ్లో కొంచెం వాళ్ళ వర్కౌట్ మీద ఫోకస్ చేశాను, అందుకని బ్లాగ్ ఏం తీయలేదు. సో ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కంటెంట్ రైటింగ్ మీద కూర్చోవాలి. ఒక కామెడీ వీడియో చేద్దాం అనుకున్నా, వాళ్ళ షూట్ చేద్దాం అనుకున్నా, బట్ నా దగ్గర కంటెంట్ ఏం లేదు. సో ఇప్పుడు కూర్చొని కంటెంట్ రాసి ఇవాళ కుదిరితే ఇవాళ షూట్ చేస్తా, లేకపోతే రేపు షూట్ చేద్దాం. ఇంకా ఇవాళ స్క్రిప్ట్ రైటింగ్, యాక్టింగ్ ఏమన్నా ఉంటే యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తాను, ప్లస్ డైరెక్షన్ మీద కొంచెం నేర్చుకుంటాను, బుక్ రీడింగ్ కూడా చేస్తాను. సో ఇవాళ స్పీచ్ మీద కొంచెం వర్క్ చేద్దాం. స్పీచ్ మనకి ఫంబుల్ అవ్వకుండా ఏం చేయాలో టెక్నిక్స్ దాని మీద ప్రాక్టీస్ చేద్దాం. సో డైలీ రొటీన్ కూడా వేసుకోవాలి. సో అది కూడా ఒకసారి కూర్చొని రాస్తా డైలీ రొటీన్. సో గైస్, ఇవాళ బాగా బద్ధకంగా ఉందన్నమాట. సో కంటెంట్ ఆలోచించాను, కాకపోతే ఒక్క కంటెంట్ కూడా అసలు స్ట్రైక్ అవ్వట్లేదు, ముప్పుగా ఉంది. పొద్దున్న వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత స్నానం చేసి కాసేపు కూర్చున్నా, కంటెంట్ ఏమైనా వచ్చిద్దామని ఆలోచించా, బట్ ఒక్క కంటెంట్ కూడా రాలేదు. సరే అని చెప్పి ట్రై చేసా. తర్వాత కాసేపు ఒక 1 అవర్ సినిమా చూసా. సో సినిమా చూసేటప్పుడు కొంచెం ఫ్రేమ్స్, లైటింగ్ అది అబ్జర్వ్ చేశాను అనమాట. సో ఇవాళ యాక్చువల్గా షూట్ చేద్దాం అనుకున్నా, కామెడీ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే కంటెంట్ ఏం లేదు కాబట్టి ఆలోచించా ఏమైనా వచ్చిద్దామో షూట్ చేద్దామని, బట్ ఏం రాలేదన్నమాట. ఒక్క ఐడియా కూడా రావట్లేదు. సో అప్పుడప్పుడు అంతే అనమాట, బ్లాక్ అయిపోతూ ఉంటుంది బ్రెయిన్, ఒక్క ఐడియా రాదు. అప్పుడప్పుడేమో ప్రవాహంలా వచ్చేసిద్ది అనమాట. సో బట్ ఇవాళ యాక్చువల్గా ఏంటంటే అసలు వర్క్ చేసే మూడ్ కూడా లేదు నాకు. బట్ ఎలాగోలా మనకు మూడ్ ఉన్నా లైక్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే మనం ఎంతో కొంత వర్క్ చేయాలి, పుష్ చేసుకోవాలి మనం. నేను ఒకటి రియలైజ్ అయ్యాను అన్నమాట. సో జనరల్గా మనకి బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, బాగా ఫైర్ ఉన్నప్పుడు ఆ రోజు ఫుల్ వర్క్ చేస్తూ ఉంటాం, 100% ఇచ్చేస్తాం, 200% అయినా ఇస్తాం. సో మళ్ళీ తర్వాత ఇంట్రెస్ట్ పోయినప్పుడు అసలు ఆ రోజు 1% కూడా ఇవ్వం మనం. సో నేను కూడా అలాగే ఉండేవాడిని ఇంతకుముందు. బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, బాగా ఫైర్లో ఉన్నప్పుడు పని ఫుల్ వర్క్ చేసేవాడిని రెస్ట్ లేకుండా డే మొత్తం. మళ్ళీ తర్వాత రోజు ఒక 2 రోజులు 3 రోజులు తర్వాత ఫైర్ తగ్గిపోయేది. సో వర్క్ చేసేవాడిని కాదు. బట్ ఇదంతా మన ఈ ఫీల్డ్లో, డైరెక్షన్లో కానీ, యాక్టింగ్లో కానీ, ఏ ఫీల్డ్లో అయినా మనం సక్సెస్ అవ్వాలంటే ఒక్కరోజే 100% ఇస్తే బెనిఫిట్ ఉండదు. 100 days 1% ఇచ్చినా చాలు. 100 days ప్రతిరోజు ఒక్క 1% అన్నా మనం మూవ్ అయితే బెటర్ అవుతాం అనమాట. ఒకే రోజు 100% ఇచ్చి మిగతా రోజులు నాకు సక్సెస్ రాలేదని బాధపడడం అంటే దానికన్నా వర్స్ట్ థింగ్ ఇంకేం ఉండదు. ఎందుకంటే మనం ఒకరోజే వర్క్ చేసాం, మిగతా రోజులు మనం ఏం వర్క్ చేయలేదు. సో ఇవాళ చెప్తే ఇంకా హాఫ్ డే వెళ్ళి మార్నింగ్ వర్కౌట్లు చేసా, ఫిట్నెస్ పరంగా అదొకటి చేసే టాస్క్ అయింది. తర్వాత కొంచెం బాగా బద్ధకం వేసింది, ఒక 1 hour అలా రెస్ట్ తీసుకున్నా. తర్వాత ఆలోచించా థాట్స్ ఏమైనా వస్తాయని చెప్పి, ఏం రాలేదు. లెక్క అయితే ఇంకా ఇప్పుడు టైము 4:45 అవ్వడానికి వస్తుందన్నమాట. అలాగే ఈవినింగ్ అయిపోయింది కదా, సర్లే రేపు వర్క్ చేద్దాం అనే మైండ్ సెట్లో ఉన్నా ఇంతవరకు. బట్ మనం ఒక 1% అన్నా మనం యాజ్ ఎన్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ముందుకు వెళ్ళాలి. కాబట్టి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఇందాక ఒక సినిమా చూసినప్పుడు ఫ్రేమ్లు చూసా, లైటింగ్ ఎట్టి పెడుతున్నారు, సో ఎక్కడ కట్ చేస్తున్నారు, సో ఈ సీన్ని ఇలా ఎందుకు తీసుకొస్తున్నారు, కెమెరా యాంగిల్స్ ఏంటి, మొత్తం అబ్జర్వ్ చేశాను అనమాట ఒక సినిమాది. సో డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, ఆ వర్క్ చేశా. ఇప్పుడు యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ మనం స్పీచ్ మీద వర్క్ చేద్దాం. ఒక 1/2 hour నేను ఏం చేస్తానంటే స్పీచ్ మీద వర్క్ చేస్తాను అనమాట. అది ఎలా చేస్తాను కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇంకో పాయింట్ నేను ఏం చెప్తాను అనుకున్నా అంటే, ఫస్ట్ నాకు అనిపించేది అనమాట, ఇది డైరెక్షన్, యాక్టింగ్ అంటే కొంచెం 2 సపరేట్. యాక్టింగ్ అంటే యాక్టింగ్ చేయాలి, డైరెక్షన్ అంటే మొత్తం మేనేజ్ చేయాలి మొత్తం. సో నేను చేయగలనా అనే డౌట్ అయితే ఉండేది. నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ యాక్టింగే అనమాట, యాక్టర్ అవుదామని ఉండేది. వేరే వాళ్ళు ఎవరైనా ఛాన్స్ ఇస్తే చేద్దాం, మంచి ఆపర్చునిటీ వస్తాయి అని చెప్పి ఉండేది. బట్ తర్వాత నాకు డైరెక్షన్ మీద కూడా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందనమాట. నేను ఇంకా మంచిగా తీసుకోవాలి, నేను స్టోరీ నా స్టైల్లో చెప్పాలి స్టోరీ జనాలకి.
సో ఎలా చెప్పాలి, నాకు ఒక మంచి థాట్ వస్తే దాన్ని ఎలా తీయాలి అది నేర్చుకోవాలి ఫస్ట్. మనం మంచి థాట్ వస్తే పని అయిపోలేదు. మంచి థాట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా తీసి చూపించాలి, ఆ స్టోరీ టెల్లింగ్ మనం ఏదైతే ఫీల్ అయ్యామో ఆ థాట్ వచ్చినప్పుడు జనాలు చూసేటప్పుడు అదే ఫీలింగ్ వచ్చేలా చేయాలన్నమాట. సో అది దానికి ట్రైనింగ్ అనమాట. ఇప్పుడు ఒక డైలాగ్, ఒక ఎమోషన్ అనుకుందాం, దానికి ఈ ఫ్రేమే పెట్టాలి, లైటింగ్ ఇట్లా ఉండాలి, ఎమోషన్ ఇలా ఉండాలి. సో డైరెక్టర్కి ఇవన్నీ తెలిసి ఉండాలి. యాజ్ యాక్టింగ్ పరంగా అయితే నేను కొంచెం అనలైజ్ చేయగలను. బట్ డైరెక్షన్ పరంగా ఫ్రేమ్లు ఏం పెట్టాలి, ఎలా రాయాలి, ఏంటి అనేది కూడా నాకు అంత ఐడియా లేదు. ఈ మధ్య నేర్చుకుంటున్నా. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్కి రాసే స్క్రిప్ట్ వర్క్లో నేను నేర్చుకుంటున్నా ఎక్కువ చెప్పాలంటే. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, సో డైలీ 1% అయితే వెళ్తా కన్ఫామ్గా. 365 days ఛాలెంజ్ తీసుకున్నా కాబట్టి అసలు ఇవాళ అయితే అసలు ఫుల్ బద్ధకం అన్నమాట. అసలు ఆ మంచం మీద ఇలా స్నానం చేసి పడుకున్న ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుందాలి. ఫుల్ బాడీ పెయిన్స్, వర్కౌట్లు కూడా చేస్తున్నా కదా. ఇది కొంచెం జిమ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి అన్నమాట. సో కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు కూడా వర్కౌట్ చేసి వచ్చి స్నానం చేసిన తర్వాత నిద్ర వచ్చేస్తూ ఉండిద్ది అన్నం తిన్న తర్వాత, అది డైట్ తీసుకున్న తర్వాత. నాకు కూడా సేమ్. బట్ ఎలాగోలా పుష్ చేసుకున్నా 1 week వరకు. ఇవాళ అయితే ఫుల్ బాడీ పెయిన్స్, ఇలా పడుకుంటే లేకపోతే అట్లా అసలు ఫుల్ బద్ధకం. సరే ఇలా అయితే అవ్వదులే అని చెప్పి ఇంకా మధ్యాహ్నం లేచి సినిమా చూస్తా, ఫ్రేమ్లో అబ్జర్వ్ చేశా. అన్నం తినేసి ఇంకా కాసేపు మళ్ళీ ఇంకో సినిమా చూసా. ఈ సినిమాలు చూడడం అంటే ఇంకా నేను 24 గంటలు తిండి నిద్ర లేకుండా అయితే చూడగలను, ఎందుకంటే అది పిచ్చి ఉంది కాబట్టి. బట్ మనం సినిమా తీయాలంటే ఒక లిమిట్ అని ఉండిద్ది. రోజుకి ఒక సినిమా అయితే కన్ఫర్మ్ చూస్తాను నేను. సినిమా చూడకుండా అయితే ఉండలేను. సో ఎంత షెడ్యూల్ ఉన్నా ఏదో ఒక సీన్, ఏదో ఒక వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్ అన్నా, సో ఏదో ఒకటి చూస్తా. చూడకుండా ఇది మూవీస్ చూడకుండా అయితే ఉండడం కష్టం. అలా అని 24 గంటలు చూస్తే మనకి డ్రీమ్ పరంగా మనం ముందుకెళ్ళలేం కాబట్టి ఒక లిమిట్ పెట్టుకుంటా. రోజుకి ఒక మూవీ చూడాలి, లేకపోతే మరీ బిజీగా ఉంటే ఏమన్నా బయట షూట్లు అది ఇది అనిపిస్తే ఒక వెబ్ సిరీస్లో ఏమన్నా ఎపిసోడ్, లేకపోతే షార్ట్ ఫిల్మ్ ఏమైనా చూడాలి, అలా పెట్టుకుంటా టార్గెట్. సో ఇవాళ అయితే స్పీచ్ మీద వర్క్ చేద్దాం. యాజ్ యాక్టర్ మంచి డైలాగ్ డెలివరీ ఉండాలి, ఫంబుల్ అవ్వకూడదు, నత్తి వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు కొన్ని పదాలు తిరుగుతూ ఉండవు. సో స్పీచ్ ఎలా ప్రాక్టీస్ చేస్తానో చూపిస్తాను మీకు. నేను ఎలా ప్రాక్టీస్ చేస్తానో వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఇలా చేస్తే మనకి ఫంబ్లింగ్, నత్తి అనేది పోయిద్ది అనమాట. స్పీచ్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. అప్పుడు నేర్చుకున్నప్పుడు స్టార్టింగ్లో చేసేవాడిని, మధ్యలో ఆపేసామళ్ళీ. సో మళ్ళీ ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇదైతే డైలీ రొటీన్గా ఉండాల్సిందే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. డైలాగ్ డెలివరీ కానీ స్పీచ్ అనేది యాక్టర్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సినిమా చేసిన తర్వాత డబ్బింగ్ చెప్పేది ఉంటుంది, సినిమాలో యాక్టింగ్ చేసేటప్పుడు డైలాగ్ డెలివరీ కానీ. సో అంతా పర్ఫెక్ట్గా ఉండాలంటే స్పీచ్ ఇంపార్టెంట్. దానికి బ్రీతింగ్ ఎక్సర్సైజులు ఉంటాయి. సో నత్తి పదాలు పలకపోతే నత్తి పోవడానికి ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. అది ఇప్పుడు నేను చేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాం మనం. సో ఇవాళ యాక్టింగ్కి మనం ఇచ్చే 1% ఇదే అనమాట. అండ్ రేపటి నుంచి అయితే డైలీ షెడ్యూల్ వేసుకుంటా, ఈ టైంకి ఇది జరగాలి, ఈ వర్క్ అయిపోవాలని. సో నా స్పెషాలిటీ ఏంటంటే, నేను ఏమన్నా టైం టేబుల్ వేసుకుని ఇలా చేయాలి అని ఏమన్నా రాసుకుంటే అది అసలు కన్ఫామ్గా చేయను. సో నాలంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి ఏమన్నా వేసుకుంటా, ఫుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటా, టైం టేబుల్ వేసుకుంటా. ఈ 6కి లెగవాలి, 6:30 కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి వెళ్ళిపోవాలి, 6:30 to 7:30, 8 వరకు వర్కౌట్లు చేయాలి, 8కి డైట్ తీసుకోవాలి అని చెప్పి 8 కల్లా డైట్ తీసుకొని 9 కల్లా వర్క్ స్టార్ట్ చేయాలి అని చెప్పి అలా రాసుకునేవాడిని. లెగిసేది అప్పుడు 9కి అలా లేసేవాడిని. సో ఇవాళ అయితే టైం టేబుల్ రాస్తా, అది చూపిస్తాను మీకు. రేపటి నుంచి అది ఫాలో చేస్తాను అనమాట. ఫాలో చేసింది కూడా రికార్డ్ చేసి పెట్టుకుంటా, చూపిస్తాను మీకు. ఓకేనా? మిమ్మల్ని చూపించడం కోసమైనా నేను చేస్తాను, చూద్దాం. చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అనమాట. స్కూల్లో ఉన్నప్పటి నుంచి టైం టేబుల్ ఈ టైంకి చదివేయాలి, ఈ టైంకి చదివేయాలి నేను ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అలా టైం టేబుల్ వేసామని ఒక్కరోజు ఫాలో అయింది లేదు. చాలా చేసే టైం టేబుల్, ఒక్కరోజు ఫాలో అవ్వలేదు. అంతే, కొంతమంది అంతే అనమాట. బట్ ఇప్పుడు నుంచి మనం సక్సెస్ అవ్వాలంటే ఫాలో అవ్వక తప్పదు అనమాట. మంచి టైం టేబుల్ ఒకటి వేసి ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తా, ఏ టైంకి ఏం చేద్దాం అనుకుంటున్నా ఏంటి అనేది. రేపటి చేసుకుందాం. ప్రజెంట్ రేపు ఏం చేసుకోవాలో, రేపటి యాక్టివిటీస్, ఆ ప్లాన్స్ చూపిస్తాను మీకు. ఇప్పుడైతే స్పీచ్ ఎక్సర్సైజ్ చేస్తా, చూడండి. సో ఒక పెన్ తీసుకుంటాను అనమాట. నా దగ్గర ఒక తెలుగు స్టోరీస్ జిరాక్స్ బుక్ ఉందన్నమాట. సో ఆ బుక్లో తెలుగు స్టోరీస్ ఉంటాయి.
సో ఇలా ఉంటాయన్నమాట. మా ఫ్రెండ్ దగ్గర ఒక లింక్ ఒక అతని దగ్గర తీసుకున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక స్టోరీ ఒక పేజ్ తీసుకొని ఒక పేజ్ తీసుకొని ఈ పెన్ ఉంది కదా, ఈ పెన్ని నాలుగు కింద ఇలా పెట్టి నాలుగు కింద ఒక కర్చీఫ్ పెట్టుకోండి. ఎందుకంటే జొల్లు వస్తూ ఉండిద్ది మాట్లాడేటప్పుడు. సో ఈ కర్చీఫ్ కూడా ఒక పెట్టుకోండి పక్కన. ఇప్పుడు ఏంటంటే మనం పెన్ నాలుగు కింద పెట్టి స్లోగా ఒక్కొక్క పదం చదువుకుంటూ వెళ్ళాలి. మా ఊరి మట్టి అని ఉంది ఇక్కడ, మా ఊరి మట్టి అని అలా మెల్లగా చదవాలి. చదివితే ఏంటంటే మనకి నత్తి అని ఏమన్నా ఉంటే అది పోయిద్ది. ఇది డైలీ ఎక్సర్సైజ్, డైలీ చేయాలి. ఇది డైలీ ఒక 15 to 20 minutes చేస్తే సరిపోయిద్ది. సో ఇప్పుడు మనం చేద్దాం, ఒక 2 పేజీలు చదువుదాం. ఓకే, నేను ప్రజెంట్ 2 lines చదువుతా, ఆ ప్రాసెస్ ఎలా చేయాలని చూపిస్తా, తర్వాత ఆపేస్తా వీడియో. చూడండి, మామూలుగా నేను ప్రాక్టీస్ చేసుకుంటా. 4 కింద పట్టుకొని చిన్న మా ఊరి మట్టి సారా 2 కలిపేసి ఇందులో మీ ఊరి మట్టిలో మీ ఊరి మట్టిలో ఇరగొట్టండి. ఆహా, ఇరగొట్టండి చెప్పా. అయితే ఇప్పుడేమంటావు? సో ఇదన్నమాట. సో ఈ పెన్ ఏదైతే ఉందో కొంచెం సపరేట్గా పెట్టుకోండి. అదే నోట్లో పెట్టుకుని మాట్లాడేసి తర్వాత ఫోన్ నెంబర్ రాయడానికి ఎవరన్నా పెన్ అడిగితే ఇది ఇచ్చేసి ఇది ఫ్రెష్ పెన్ అనమాకండి. సో ఇదేంటంటే ఇలా చదివితే డైలీ ఏంటంటే నత్తిపోయిద్ది అనమాట, పర్ఫెక్ట్గా స్పీచ్ మంచిగా వచ్చిద్ది. సో నేను ఇప్పుడు ఇదంతా చదివేస్తాను, అది కూడా మెల్లగా చదవాలి. ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క అక్షరం చదవాలన్నమాట. ఐడియా అని చదువుకుంటే వెళ్ళకూడదు, మెల్లగా ఫోకస్ చేస్తూ చదవాలన్నమాట ఈ పెన్ను. సో బాగా నొప్పి వచ్చేసింది చదివేసరికి, దవడలన్నీ నొప్పి వస్తాయి. సో మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి, ఒక 10 minutes 15 minutes డైలీ ఒక 2 గంటలు 3 గంటలు ఒక పూట ఇలా పెట్టుకొని చదవక్కర్లేదు. డైలీ ఒక 10 minutes 15 minutes శ్రద్ధగా చదివితే, సో ఎవరికైనా నత్తున్న వాళ్ళకి చెప్తున్నా, నత్తి అనేది పోయిద్ది అనమాట. సో నాకు కొంచెం ఉండేది నత్తి, అది కొంచెం పోగొట్టుకున్నా, ఇంకా కొంచెం ఉంది ప్రజెంట్. అది కూడా ఈ ప్రాసెస్లో ఎలాగో ఈ వర్కౌట్లు అవన్నీ చేస్తూ ఉంటే పోయిద్ది. ఇవాళ మనం యాక్టింగ్ పరంగా స్పీచ్ పరంగా చేసే వర్కౌట్ ఇది. ఓకే, సో ఒక 10 minutes ఒక 15 minutes నేను ఒక 2 పేజీలు చదువుతా. 2 పేజీలు చదివేసి ఇంకా వేరే వర్కౌట్ చెప్తాను నత్తిపోవడానికి, వేరే ఎక్సర్సైజ్. సో అది చూద్దాం. సో గైస్, పెన్తో ప్రాక్టీస్ అయిపోయింది అనమాట. చదివేసా, 2 పేజీలు చదివా, ఎంత నొప్పి వచ్చేసింది అనమాట. చాలా రోజుల తర్వాత చదివే వాళ్ళే. సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ అనమాట స్పీచ్కి. ఇంకోటి ఎక్సర్సైజ్ ఏంటంటే, మనం జనరల్గా మనం ఎప్పుడైనా చేయొచ్చు. ఇది టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి కదా తెలుగులో మనకి. ఏదైనా టంగ్ ట్విస్టర్ తీసుకోండి, మీకు గూగుల్లో దొరుకుతాయి, లేకపోతే మీరు నార్మల్గా అనుకుంటూ ఉంటారు కదా, దాన్ని రిపీటెడ్గా చెప్తా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒకటి చెప్తాను, అదే జనరల్గా అందరూ వాడేది. 4 తెల్ల లారీలు 6 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు 6 ఎర్ర లారీలు. సో దీన్ని ఫాస్ట్గా చెప్పాలన్నమాట. 4 తెల్ల లారీలు 6 ఎర్ర లారీలు, 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 4 తెల్ల లారీలు 6 ఎర్ర లారీలు. అబ్బో, సో ఇలా పోతూ ఉంటుంది అనమాట. ఫాస్ట్గా చెప్పే టైంకి మీకు వచ్చేస్తూ ఉండేది. సో ఈ మీరు రిపీటెడ్గా చెప్తా ఉంటే ఏంటంటే అది కొంచెం నోరు తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి జనరల్గా మాట్లాడే పదాలు ఏమైనా ఉంటే అది ఈజీగా మనం చెప్పగలం అనమాట. సో చేస్తూ ఉంటే ఇది కూడా మనం పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. 4 తెల్ల లారీలు 6 ఎర్ర లారీలు, 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 4 తెల్ల లారీలు 6 ఎర్ర లారీలు. సో ఇంకా ఫాస్ట్గా 4 తెల్ల లారీలు 6 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు 6 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు 6 ఎర్ర లారీలు పోయింది. సో మీడియం స్పీడ్ అయితే చెప్పగలుగుతున్నా, బాగా స్పీడ్ అయితే కొంచెం కష్టం. 4 తెల్ల లారీలు 6 ఎర్ర లారీలు, ఇది కొంచెం కష్టం.
ఇది ఒకసారి ట్రై చేయండి. సో ఇది ఒక కాసేపు ప్రాక్టీస్ చేసుకుంటా. సో పాటలు కూడా పాడుతూ ఉంటా. సో పాటలు పాడితే ఏంటంటే పాజెస్ మంచిగా, సో పాట పాడాలంటే ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి పాట, అడవిలో కాసే వెన్నెల అనుభవించేదెవ్వరులే, ప్రేమల అనుమతి కోని, పాట మర్చిపోయినా అది గుర్తులేదు, అది చూద్దాం. సో లిరిక్స్ వస్తున్నాయి ఇప్పుడు పాట. అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే, కన్నుల అనుమతి పొంది ప్రేమ చింతకు చేరదులే, దూరాన కనపడు వెలుగు దారికే చెందదులే, మెరుపులా వెలుగును పట్టుగా మెలుగురు పురుగుకు తెలియదులే, కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమట, అలా కడలి దాటగానే, అబ్బు నురుగులు, అబ్బు మరీ కష్టంగా ఉంది ఇది. ఓకే, ఇంతకుముందు పాడేవాడిని, మర్చిపోయే పాట. సో ఇంకా పర్ఫెక్ట్ చేసుకోవాలి సింగింగ్ అనేది. సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ నాకు కొంచెం. సో మెల్లగా డెవలప్ చేసుకుంటా సింగింగ్ కూడా. సో గైస్, ఓకే, మనం ఇవాళ స్పీచ్ చేసాం. డైరెక్షన్ కోసం కొంచెం ఫ్రేమ్లు అది అబ్జర్వ్ చేశాను అనమాట సినిమా చూస్తా. ఇంతకుముందు సినిమా చూసేటప్పుడు లీనమైపోయేవాడిని అనమాట. ఈ సీన్లు, లైటింగ్ ఏమీ అబ్జర్వ్ చేసేవాడిని కాదు, యాజ్ యాక్టర్గా చూసేవాడిని. బట్ ఇప్పుడు ఏంటంటే యాజ్ డైరెక్టర్గా కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఏ ఫ్రేమ్ ఎందుకు పెట్టాడు, ఫ్రేమ్ లైటింగ్ ఎక్కడ ఉంది, ఎందుకు అక్కడే లైటింగ్ పెట్టాలి, సో కట్ ఎక్కడ చేస్తున్నారు, సో అలాంటివి మొత్తం అబ్జర్వ్ చేస్తున్నా స్టెప్ బై స్టెప్. ఇంకా మనం రోజుకు 1% ఇవాళ అయితే అసలు వర్క్ చేసే మూడే లేదు. బట్ ఎలాగోలా పుష్ చేసుకుని వచ్చాను కాబట్టి ఏదో చేసా, స్పీచ్ మీద వర్క్ చేశా. ఓకే, హ్యాపీ. సో షెడ్యూల్ రాసుకోండి. ఇప్పుడు షెడ్యూల్ రాసి మీకు చూపిస్తా రేపు ఏం చేయాలనుకుంటున్నాను. చూద్దాం రేపు చేయగలమో లేదో, ఆ టాస్క్ కంప్లీట్ చేయగలం. సో గైస్, రేపటి ప్లాన్ అనమాట 6 to 6:30 వేకప్, అంటే లగాలి, లెగిసి ఫ్రెష్ అప్ అయిపోవాలి. 6:30 నుంచి 8 జిమ్, 6 to 7:30 8 1.5 అవర్ జిమ్, 8 to 9 ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ తినేసి కొంచెం రెడీ అయిపోవాలి వర్క్. ఇంకా 9 to 10 1 అవర్ యాక్టింగ్ ప్రాక్టీస్ అంటే ఎమోషన్స్ ప్రాక్టీస్ కానీ ఇలా స్పీచ్ ప్రాక్టీస్ చేసుకోవడం. సో అలా యాక్టింగ్ బెటర్ చేసుకోవడం అనమాట. ఒక క్యారెక్టర్ ఏదో ఒకటి ఇమాజిన్ చేసుకొని ఆ క్యారెక్టర్ అలా థింక్ చేస్తాడు, డైలాగ్ డెలివరీ మొత్తం ప్రాక్టీస్ చేయాలి. 1 అవర్లో ఏదైతే యాక్టింగ్ గురించి ఏదైతే చేయగలమో అంత చేయాలి వాళ్ళు. తర్వాత 10 to 11 అంటే డైరెక్షన్ ప్రాక్టీస్, అంటే ఏదో ఒకటి సినిమా సీన్ తీసుకొని దాన్ని షార్ట్లు ఏంటి ఇలా లైటింగ్లు మొత్తం అబ్జర్వ్ చేయాలి. ప్లస్ స్క్రీన్ ప్లే రైటింగ్ బుక్ చదవడం, యాక్టింగ్ ప్రాక్టీస్ కూడా యాక్టింగ్ బుక్ చదవడం, అలా డివైడ్ చేసుకుంటా. సో ఆ 1 అవర్లో ఎంత అయితే మనం వర్క్ చేయడమో అంత ట్రై చేస్తా. 11 to 5 ఇంకా మన రెగ్యులర్ వీడియో షూటింగ్, యూట్యూబ్ కోసం వీడియో షూటింగ్, ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్ ఏమంటే 6 hours ఉంది టైం. 6 hours లో 1/2 hour లంచ్ తీసిన 5.5 hours ఉంటాయి. సో అది చేసుకుంటా. 5 to 7 అప్లోడింగ్స్ ఉంటాయి కదా, వ్లాగ్స్, కామెడీ వీడియో ఏమైనా చేస్తే అది అప్లోడింగ్. 7 to 10 అంటే ఈటింగ్, 7 to 8, 8, 9, 9 to 10 3 hours ఏంటంటే తినేసి ఇంకా మూవీ చూస్తాను అనమాట. 2 గంటలు ఏదో ఒకటి మూవీ చూడాల్సిందే, మనకి మూవీ లేకపోతే బతకలేము. 10 to 6 ఏంటంటే స్లీపింగ్. ఇంకా 10 to 11, 11 to 12, 1 to 2, 3, 3 to 4, 4 to 5, 5 to 6 దగ్గర 8 hours వస్తుంది. సరే చూద్దాం రేపటి ప్లాన్ ఇది. సో గైస్, చూసారు కదా అలా వేసుకున్న ప్లాను. అది రేపు ఎంత చేస్తానో, ఎంతవరకు చేయగలనో చూస్తా. యాక్చువల్గా నేను ఈ ప్లానింగ్ అన్నకు బాగానే తీసుకుంటా, బట్ ఒక్కరోజు ఫాలో అయింది లేదు. సో దాంట్లో కొంచెం చేస్తా అంతే, మరీ ఫాలో అవ్వకుండా ఉండను. కానీ ఒక 100% ప్లాన్ వేసుకుంటే దాంట్లో ఒక 10% చేస్తాను అనమాట అంతే. బట్ ఇవాళ రేపు 100% చేయడానికి ట్రై చేద్దాం. ఒక మెషిన్ లాగా వర్క్ చేద్దాం రేపు, చూద్దాం అయిద్దో లేదో ఆ వర్క్. సో రేపు కంటెంట్ షూటింగ్ చేయాలంటే వాళ్ళ కంటెంట్ రావాలి కాబట్టి ఇప్పుడు కూర్చొని కాసేపు ఆలోచించి ఈ వ్లాగ్స్ అన్ని అప్లోడ్ చేసుకుంటా. సో రేపటి వ్లాగ్లో ఎనర్జెటిక్గా కలుద్దాం, ఈ టార్గెట్ని కలిసి కంప్లీట్ చేద్దాం. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. రేపు కలుద్దాం, బాయ్.